ఆదోని డిఎస్పీ గారు చెప్పినట్టు పర్మిషన్లు అన్ని ఇప్పుడైతే ఆన్లైన్ లోనే ఇవ్వడం జరుగుతుంది. గణేశోత్సవ్.net అనే వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్ కి విజిట్ చేసి పర్మిషన్ తీసుకోవాలని అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చినట్లయితే దానికి కన్సర్న్ ఎస్హెచ్ఓ లాగిన్ లోకి వెళ్తుంది. వాళ్ళు దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని సక్రమంగా ఉంటే అప్రూవ్ చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే మీరు కన్సర్న్ ఎస్హెచ్ఓ ని కలిసి రీజన్స్ ఫర్ రిజెక్షన్ కూడా అడగచ్చు. ఖచ్చితంగా దాంట్లో ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కమిటీ మెంబర్స్ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అది అంటే కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయి, ఈ కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ అని మ్యాండేటరీ ఫీల్డ్స్ లేవు. బట్ అవి అయితే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ఒక విగ్రహం గురించి కానీ ఏదైనా మాట్లాడాలి అంటే ఎవరితో మాట్లాడాలి అన్నది మనకి నైట్ టైం ఏదైనా అయినా వాళ్ళతో మాట్లాడడానికి కమ్యూనికేషన్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు క్యూఆర్ కోడ్ ఏదైతే స్కాన్ చేసి అక్కడ పెడతారో దాన్ని స్కాన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి కమిటీ మెంబర్స్ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ వచ్చాయనుకోండి మనం కాంటాక్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఇంకొకటి ఈ పండల్స్ పెట్టే వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే ఆ పెద్ద విగ్రహాలు కానీ చిన్నవి కానీ ఏదైనా పెట్టినప్పుడు కనీసం ఒకళ్ళైనా మీ ఆర్గనైజర్స్ లో ఒకళ్ళు ఆ విగ్రహం దగ్గర నైట్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇన్ని విగ్రహాల్లో అన్నిటికీ మేము బీట్ సిస్టమ్ అయితే జరుగుతూ ఉంటుంది, కానీ పాట్రోలింగ్ అయితే జరుగుతుంటుంది. స్టాటిక్ గా ఒక చోట బందోబస్తు ఇవ్వడం అంటూ జరగడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసాధ్యం. అది ఏదైనా ఇది బాగా సక్సెస్ అవ్వాలంటే అందరి కోఆపరేషన్ ఉండాలి. కనుక మీరు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో మీరు ఎంత కష్టపడైతే విగ్రహం అది పెడుతున్నారో దాంతో పాటు దాని సేఫ్టీ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకెంత ఉందో మాకు కూడా అంతే ఉంది. కాబట్టి మీ సైడ్ నుంచి ఒకళ్ళు ఎవరైనా ఆర్గనైజర్స్ ఖచ్చితంగా అక్కడ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. ఇంకొకటి ఆల్రెడీ మేడం చెప్పినట్టు మనం బాగా డెకరేషన్ అది బాగా చేస్తాము, విగ్రహాన్ని అంతా బాగా చూసుకుంటాము, కరెంట్ లైటింగ్స్ అన్ని బాగా పెడతాం. అట్ ద సేమ్ టైం ఫైర్ యాక్సిడెంట్స్ అయితే జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా చూసుకోవడం అవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి క్రేన్స్ మేడం, మనకి ఉండేది ఎల్ఎల్సి కెనాల్ దగ్గర ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. అవి 4 ఇమర్షన్ పాయింట్స్ పక్కనే ఉన్నాయి. ఆ కెనాల్ విడ్త్ కూడా చాలా తక్కువ ఉంటుంది మినిమం లో. సో ఆ 4 సైడ్స్ లో 4 క్రేన్స్ పెట్టుకుని ఒకటి ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఒకటి ఎక్స్ట్రా అన్నా మనం పెట్టుకోగలిగితే మనం ఫాస్ట్ గా ఇమర్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎమ్మినూర్ లో ఎలాగో 3 డేస్ మనకి పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా థర్డ్ డే మనం నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న విగ్రహాలు అన్ని కూడా ఆల్మోస్ట్ అక్కడికే వస్తాయి. ఇంకొకటి ఏంటంటే డీజేతో పాటు ఆల్మోస్ట్ అన్నమయ్య సర్కిల్ దగ్గరికి వచ్చేసరికి డీజే ఆపేస్తారండి. అక్కడి నుంచి చాలా మంది అక్కడ డ్రాప్ అయిపోతారు. ఓన్లీ ఆ వెహికల్ తో వచ్చే డ్రైవర్ మేబీ ఒకవేళ 2 కమిటీ మెంబర్స్ మాత్రమే వస్తారు. వాళ్ళెవరికి కూడా ఆ విగ్రహం సపోజ్ చిన్న విగ్రహం ఉన్నా కూడా ఎత్తి వాటర్ లో వేయడానికి కూడా వాళ్ళకి సాధ్యం కాదు. అలాగే దాంతో పాటు కొంతమంది వచ్చినట్లయితే చిన్న విగ్రహానికి క్రేన్స్ అవసరం ఉండదండి. ఇప్పుడు క్రేన్స్ మన ప్రతి విగ్రహానికి క్రేన్స్ పెట్టి పైకి లేపి వేసేటప్పుడు ఒక విగ్రహానికి దాదాపు 15 మినిట్స్ పట్టేస్తుంది. పెద్ద విగ్రహాలంటే ఎలాగో తప్పదు. చిన్న విగ్రహాలు కనీసం ఒక 4-5 ఉన్నారనుకోండి అక్కడ దాకా వస్తారు. అన్నమయ్య సర్కిల్ నుంచి కొంచెం ముందు R&B గెస్ట్ హౌస్ అక్కడికి వచ్చి ఎలక్ట్రిక్ కెనాల్ దాకా వచ్చారనుకోండి వాళ్ళే వేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అప్పుడు మనకి నిమజ్జనం అనేది కొంచెం ఫాస్ట్ గా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా మన కమిటీ మెంబర్స్ ఒక విజ్ఞప్తి. ఇంకా నెక్స్ట్ R&B డిపార్ట్మెంట్ కి వచ్చేసరికి మన ఇమర్షన్ పాయింట్ దగ్గర మెయిన్ రోడ్ అటు ఇటు కూడా ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. సో అక్కడ మనకి ఖచ్చితంగా ట్రాఫిక్ డైవర్షన్ అయితే అవసరం ఉంటుంది. ఒక 100 మీటర్స్ అయినా అక్కడ మనకి బ్యారికేడ్స్ పెట్టడానికి మోబైల్ బ్యారికేడ్స్ కంటే కూడా ఇప్పుడు రోడ్ డ్రిల్లింగ్ చేసి పెట్టడం కంటే కింద ఐరన్ బేసెస్ వస్తున్నాయి సార్. ఆ ఐరన్ బేసెస్ కనుక మన ఒక 100 మీటర్స్ వరకు మనకు ప్రొవైడ్ చేయగలిగితే అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అట్లీస్ట్ ఈ ఇమర్షన్ వరకు. దాని తర్వాత అది మనం తీసేసుకోవచ్చు. అవి మోబైల్ కాబట్టి ఎక్కడ కూడా మనం డ్రిల్లింగ్ చేసి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మళ్ళీ రీఫిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక రిక్వెస్ట్, ఎక్కడైనా మధ్యలో పాట్హోల్స్ కానీ అవి ఏమైనా ఉంటే అవి కొంచెం ఫిల్ చేస్తే ఆ ట్రాన్స్పోర్టేషన్ లో ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సేమ్ రిక్వెస్ట్ అండి. లో హ్యాంగింగ్ వైర్స్ కానీ అవేమి లేకుండా చూస్తే రీసెంట్ గా హైదరాబాద్ లో మనకు ఇన్సిడెంట్ జరిగింది. విగ్రహం కానీ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ రథోత్సవం టైంలో ఒక షార్ట్ సర్క్యూట్ జరిగి వైర్స్ తగిలి ఒక 5 దుర్బంధం చెందడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. అంటే పండుగ అనేది ఎవరైనా చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉంటాము, అలాంటి టైంలో ఇలాంటివి జరగడం అనేది చాలా బాధాకరం. సో అలాంటి ఏం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఖచ్చితంగా ఆ లో హ్యాంగింగ్ వైర్స్ కానీ నెక్స్ట్ ట్రీస్ అండి. ఆ ట్రీస్ ఆ ప్రొసెషన్ టైంలో మధ్యలో అడ్డం వచ్చే ట్రీస్ సైడ్ రోడ్ సైడ్ ఏవైతే వస్తున్నాయో అవి కొంచెం ట్రిమ్మింగ్ అయితే చేయిస్తే మనకు ఆ రోజు చాలా పీస్ఫుల్ గా అయిపోతుంది. డీజేస్ ఏమైనా పెట్టినా కానీ 6 to 10 అండి పర్మిషన్. దాని తర్వాత ఎవరో డీజే పెట్టడానికి అయితే పర్మిషన్ లేదు. దట్టు సౌండ్స్ మేనేజబుల్ గా ఉండాలి, కానీ వెరీ హై సౌండ్స్ విత్ హై డెసిబల్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఆపేయడం జరుగుతుంది.
నెక్స్ట్ అక్కడ వాడే సాంగ్స్ కూడా ఏవైతే మన డివోషనల్ గా ఉంటే బాగుంటుంది, కానీ కమ్యూనల్ సెన్సిటివ్ పొలిటికల్ సెన్సిటివ్ సాంగ్స్ మాత్రం వాడద్దు దయచేసి, అది మా విజ్ఞప్తి. ఎందుకంటే అందరం ఒక ప్రశాంతమైన వాతావరణంలో పండుగ చేసుకోవాలని అనుకుంటాము. ఎవరిని ఎవరి మనోభావాన్ని పెంచుపరిచే ఉద్దేశం ఎవరికీ ఉండదు. మన ఆనందంతో పాటు పక్కన వాళ్ళకి కూడా అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి, అది కూడా మన బాధ్యత. ఎటువంటి అశ్లీలత లాంటివి ఏమీ లేకుండా ఈ పండుగను ప్రశాంతంగా పూర్తి చేసుకుందామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.